హాయ్ అందరికీ. ఇక్కడ నేను గుంత పొంగనాలు చేశాను. అసలు ఎంత బాగుంటాయో తెలుసా ఇవి. దీనికి కాంబినేషన్గా ఒక చట్నీ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. దీనికి ఎక్కువగా కారం చేస్తారు మా సైడు. నేను ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా ఈ చట్నీ చేశాను. ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. ఎప్పుడు ఒకేలాగుంటే బోర్ కదా, అప్పుడప్పుడు కొంచెం మారుస్తూ ఉంటే రెసిపీలు కొంచెం వాళ్ళకు తినడానికి టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇది ఎలా చేశానో మీకు చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఇది పొంగనాలకే కాదు, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇక్కడ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఒక 3 ఆనియన్స్ తీసుకున్నా. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఇందులో సాల్ట్ వేసి ఆనియన్స్ ఒక 50% ఫ్రై అయితే చాలు. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఆనియన్స్ అయితే మనం ఎన్ని తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో టమాటో కూడా తీసుకోవాలి. అంటే ఒక 3 ఆనియన్స్ అయితే టమాటో కూడా ఒక 3 తీసుకోవాలి. ఇది కూడా అంతే, కొంచెం పెద్ద పీసెస్ లాగే కట్ చేసుకోండి. ఇది ఫ్రై చేసిన తర్వాత అంటే ఉడికిన తర్వాత మనం మళ్ళీ మిక్సీ పడతాం కాబట్టి టమాటో ముక్కలు కొంచెం పెద్దగుంటే ఏం పర్లేదు. ఇక్కడ మూత క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిచ్చాను అంతే. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అంటే కొంచెం మెత్తగా అలా ఉంటే చాలు. ఉడికిందా లేదా మనకు తెలిసిపోతుంది. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను. అంటే కారం బట్టి తీసుకోండి. కొద్దిగా చింతపండు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే కొత్తిమీర, ఇక్కడ కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని దీని ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాను. ఈ చట్నీకి ఈ కొత్తిమీర వల్లే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర లేకుండా చేస్తే అసలు అంత టేస్ట్ ఉండదు. ఈ విధంగానే చేయండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇదంతా ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉడికించాను కదా, బాగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు చల్లారి పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మరీ మెత్తగా పట్టద్దండి, కొంచెం బరుగ్గా పడితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇక్కడ పొంగనాల కోసం పిండి కలుపుకుంటున్నా. దీనికి నేనైతే ఇడ్లీ పిండి, దోశ పిండి సపరేట్గా ఏం చేయనని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా. నేను రెండింటికి ఒకటే బ్యాటర్ ఉపయోగిస్తాను. తర్వాత ఇక్కడ నేను నానబెట్టిన పచ్చెనగపప్పు ఇందులో వేసుకున్నాను. ఒక 1/2 కప్ తీసుకోండి, సరిపోతుంది. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పసుపు, క్యారెట్ తురుము కూడా ఒక కప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ మెయిన్ ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజువి. ఈ విధంగా అనుకొని వేస్తే అవి పొడి పొడిగా విడిపోతుంది. ఇక్కడ కారం 1 స్పూను, సాల్ట్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఈ పిండి మొత్తానికి కావాలి కాబట్టి ఇక్కడ చూసుకుంటూ వాటర్ వేసుకోండి, మరీ నీళ్ళగా ఉండకూడదు. ఇడ్లీ పిండి ఎలా కలుపుతామో అలా ఉంటేనే బాగుంటుంది పొంగనాలు వేయడానికి. ఇక్కడ నేను సోడా వేయలేదు, మీకు కావాలంటే కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా. నీళ్ళుగా కలిపితే అంత బాగా రావు పొంగనాలు. ఇక్కడ నేను చట్నీకి తాలింపు పెడుతున్నా, అంటే తిరువాత పెడుతున్నా. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర ఒక 1/2 స్పూన్ అలా, తర్వాత ఉద్దిపప్పు కొద్దిగా, పచ్చెనగపప్పు కొద్దిగా వేసుకున్నాను. ఈ తాలింపు వేస్తే టేస్ట్ బాగుంటుంది చట్నీకి, వద్దంటే మీరు వదిలేయచ్చు. అలాగే కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే కరివేపాకు వేసుకున్నాను. ఇదంతా ఆ చట్నీలో వేసుకుంటున్నా. ఇది ఖచ్చితంగా తాలింపు పెట్టాలని లేదు, వద్దంటే వదిలేయచ్చు. ఇక్కడ నేను పొంగనాలు చేస్తున్నా. ఇక్కడ గుంత పొంగనాలు పెనం ఉంటుంది కదా, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్. ఇక్కడ పిండి అయితే మరీ దాన్ని నిండుగా వేయకూడదు, సగానికి వచ్చే మాదిరి వేయండి. అప్పుడే అది కొంచెం మళ్ళీ ఉడికేటప్పటికి కొద్దిగా పొంగుతుంది కదా పిండి, కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు అలా వదిలేసాను. చూశారు కదా ఎంత కరెక్ట్గా ఉడికిపోయాయో. మీడియం ఫ్లేమ్లో చేస్తేనే ఆ లోపల కూడా పిండిగా లేకుండా బాగా కుక్ అవుతుంది. ఇక్కడ ఇవన్నీ నేను అవతల వైపు కూడా తిప్పేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒక లో ఫ్లేమ్లో అలా వదిలేసాను. అటువైపు కూడా బాగా కాలిపోయాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. అంతే, చాలా ఈజీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో క్యారెట్, ఆనియన్స్ అవన్నీ వేసాం కాబట్టి దానివల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లో చిన్నపిల్లలు ఒక్కొక్కసారి క్యారెట్ తినరు కదా, ఈ విధంగా చేసి పెట్టండి. వాళ్ళు క్యారెట్ తినేట్టు ఉంటుంది, టిఫిన్ కూడా కొంచెం వెరైటీగా చేసినట్టు ఉంటుంది. ఎప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా దీనికంటూ సపరేట్ పిండి కూడా అవసరం లేదు. ఇడ్లీ పిండి, దోశ పిండి ఏది ఉన్నా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయాయో. పైన అయితే క్రిస్పీగా చాలా బాగుంది, లోపలంతా సాఫ్ట్గా చాలా ఉడికింది బాగా. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో చేస్తేనే ఏ వంటలైనా కరెక్ట్గా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కానీ వంట టేస్ట్ కూడా అంత అనిపించదు. ఊర్లో అయితే
పొంగనాలు చేసేటప్పుడు కొంచెం పిండి పులిసిన తర్వాత చేస్తారు టేస్ట్ ఇంకా బావుంటుందని. ఇక్కడ ఇవైతే అసలు ఎంత బావుండేదో తెలుసా క్రిస్పీగా. ఆ చట్నీ కొంచెం ఎక్కువగా తీసుకుంటేనే టేస్ట్ బావుంది. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పొంగనాలకి టేస్ట్ బావుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఆ చట్నీ అయితే దీనికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.